తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. చిన్న లోపాలుంటే సరిచేసుకుని పార్టీని పటిష్టం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలకు ప్రజలకు వివరించి పార్టీని విస్తరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కు అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న పథకాలకు సంబంధం లేదని విమర్శించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో ఉండవంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలంగాణలో 3 రోజులు పర్యటించారు. ఇక మనతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా 3 రోజుల పాటు తెలంగాణకు టైం ఇచ్చారు, అంటే చాలా విలువైన సమయం ఇచ్చారు. ఈ 3 రోజుల్లో మీకు ఏం చెప్పి వెళ్ళడం జరిగింది? 2028-29 ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కలిసి కష్టపడి పనిచేయాలనేది ఒక దిశానిర్దేశం. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఒక రాష్ట్రానికి 3 రోజుల పాటు పర్యటన చేసి కార్యకర్తలని ఉత్సాహపరిచే విధంగా, ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకునే విధంగా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మిగతా పార్టీని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అంశాలన్నింటి మీద మేము క్షుణ్ణంగా చర్చ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మీకు ఏం సూచించారు? ముఖ్యంగా నాయకుల మధ్య సమన్వయం లేదు అనేటువంటి చర్చ కూడా జరిగినట్లు సమాచారం. దీనిపై మీరేమంటారు? అంటే ఒక రాజకీయ పార్టీకి గెలిపే లక్ష్యంగా పనిచేయడం మన ముందున్నటువంటి టార్గెట్. అలాగే రాజకీయ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా ఆ రకమైన టార్గెటే రాజకీయ పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఏదైనా చిన్న లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి, ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావాలి. 12 ఏళ్లుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు పూర్తిగా ఒక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి గత బీఆర్ఎస్ కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచనతో అన్ని విషయాల మీద చర్చ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, పూర్తిగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఇబ్బంది పడుతున్నది, రాష్ట్ర రైతాంగానికి ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రతి ఒక్క విషయం మీద చర్చ చేస్తాం. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రజల్ని సమీకరించి పార్టీని పటిష్టం చేసి రేపు రాబో రోజులలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. ముఖ్యంగా ఎలాంటి ఉద్యమాలు రూపొందించుకోవాలని చెప్పి పార్టీ డిసైడ్ చేసుకుంది? రానున్న రోజుల్లో ఏ ఉద్యమాలు చేపట్టబోతున్నారు? ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద గతంలో బీఆర్ఎస్ మోసం చేసింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసింది. లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమై, తల్లిదండ్రులకు భారమై విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా రైతుల సమస్య, ఈ రాష్ట్ర రైతాంగం అంతా పూర్తిగా ఇబ్బందులలో ఉన్నది. ఎక్కడ కూడా రాష్ట్ర రైతాంగం సంతృప్తిగా లేదు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి రాకముందు మాట్లాడినటువంటి వరంగల్ డిక్లరేషన్కు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే వ్యవహారానికి ఎక్కడ కూడా పొంతరలేదు. చాలా విషయాలున్న ఎస్సీలకు సంబంధించిన విషయం, ఎస్టీలకు సంబంధించిన విషయం, బీసీ డిక్లరేషన్ విషయం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గురించి, ఈ రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్నటువంటి బాధల గురించి, ఈ రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులు పడుతున్నటువంటి బాధల గురించి ప్రతి ఒక్క అంశాన్ని, ఏ చిన్న అంశమైనా సరే ఆ అంశాన్ని భారతీయ జనతా పార్టీ టేకప్ చేస్తుంది, ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఏదైతే నితిన్ నవీన్ గారి పర్యటన ఉద్దేశించి ఇది ఒక ఫ్లాప్ షో అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? ఇదే రకమైనటువంటి అహంభావ మాటలు గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు. ఏదో రాజకీయాల్లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏ రకంగా గెలిచినామో తెలుసు వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ అనేది అది ముగిసిన చరిత్ర. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఉండవు. ఖచ్చితంగా ఇక్కడ ఉండేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ముఖ్యంగా మరోవైపు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పి మీ జాతీయ అధ్యక్షుడు చెప్తున్నారు. అయితే మేము ప్రజాపాలన ద్వారా ఇప్పటికే సుపరిపాలన అందిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్? ఏం సుపరిపాలన? ఈ రాష్ట్రం 8.5 లక్షల కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని మించి అప్పులు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగిందా? ఈ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు విడుదలైనాయా? ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని ఆదుకున్నారా? ఈ రాష్ట్రంలో ఇబ్బందిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల బతుకులు మారినాయా? ఏం మారిందని, ఏం గొప్ప ప్రభుత్వం ఇస్తున్నదని ఈరోజు మోసం చేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా జవాబుదారీతనంగా లేదు. అన్ని వర్గాలను అందరినీ ఇబ్బంది పెడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రోజులు దగ్గర పడ్డాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్న తరుణం, మరోవైపు సర్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భం, ఈ సందర్భంలో జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో పర్యటించడం కూడా అందరూ కూడా ఇదే చర్చ జరుగుతోంది. మరి రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పై మీ ఫోకస్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈరోజు పట్టణాల అభివృద్ధి జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీదనే ఆధారపడుతుంది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో పట్టణాలకు అభివృద్ధి కొరకు కేటాయింపులు లేవు.
కేటాయించిన కూడా నిధులు విడుదల లేదు. ఈరోజు అమృత్ కావచ్చు, మిగతా పథకాలు కావచ్చు, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు. ఖచ్చితంగా ఈరోజు పట్టణాలలో ఎన్నికలు ఎక్కడ జరిగినా, రేపు వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ముఖ్యంగా ఈ పర్యటనలో జాతీయ అధ్యక్షుడు మొత్తంగా కార్యకర్తల కోసమే టైం వెచ్చించారు. అంటే రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీ ముందుకు వెళ్ళాలి, అలాగే మరోవైపు ఈ పర్యటన మీలో జోష్ నింపిందా, ఎలా అనిపించింది? భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక సామాన్య కార్యకర్తనే జాతీయ పార్టీకి అధ్యక్షుడైతాడు, సామాన్య కార్యకర్తనే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, సామాన్య కార్యకర్తనే ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవుతాడు. ఈ పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం. అదే మిగతా రాజకీయ పార్టీలలో చూస్తే వారసత్వ రాజకీయాలు. కాబట్టి గాంధీ కుటుంబం ఉంటే గాంధీ కుటుంబం ఉండాలా, కేసీఆర్ కుటుంబం ఉంటే కేసీఆర్ కుటుంబం ఉండాలా. కానీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్త రేపు జాతీయ పార్టీ అధ్యక్షుడైతాడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైతాడు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. అందుకే ఒక కార్యకర్త పార్టీకి నాయకత్వం వహిస్తే ఎంత గొప్పగా ఉంటుందో అది భారతీయ జనతా పార్టీని చూసి మిగతా పార్టీలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మొత్తానికి ఏదైతే నితిన్ నబీన్ గారి పర్యటన బీజేపీ కార్యకర్తల్లో ఒక కొత్త జోష్ని తీసుకువచ్చిందని చెప్పి ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఇటు బీజేపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ హేమంత్తో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.